హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో బీరకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా పచ్చడిని చేసి వేడివేడిగా అన్నంలోకి తింటూ ఉంటే పక్కన ఇంకే కూరలు కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. దీనికోసం బీరకాయల్ని శుభ్రంగా కడుక్కుని తొడుముల్ని తీసేసుకుని పొట్టుతో పాటే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పొట్టులోనే మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. తర్వాత పాన్లోకి 2 స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమని పోపు మనకి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి, తీసుకున్న బీరకాయని బట్టి పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని కలిపి తీసుకోవాలి. నేను ఇక్కడ రెండింటిని సమానంగా తీసుకున్నాను. నేను తీసుకున్న బీరకాయ కూడా దగ్గర దగ్గర 1/2 కేజీ వరకు ఉంటుంది. 6 ఎండుమిర్చి, 6 పచ్చిమిర్చిని వేసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా బెల్లం, పసుపుని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో బీరకాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. బీరకాయలు తొందరగానే మగ్గిపోతాయి, కాకపోతే మనం పైన తొక్కతో పాటు తీసుకున్నాం కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఒకవేళ ఇలా మెత్తగా కనుక మగ్గకపోతే పైన కొద్దిగా నీళ్ళని చిలకరించుకుని మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా పాన్లోకి 2 స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె కాగాక ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపుని వేసుకుని పోపుని వేయించుకోవాలి. పోపు వేగేలోగా బీరకాయ ముక్కలు చల్లారిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని పల్సెస్ ఇచ్చుకుంటూ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని వేయాల్సిన అవసరం లేదు. గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేయించుకున్న పోపును వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి మనకి 2 రోజుల వరకు ఉంటుంది. వేడివేడిగా అన్నంలోకి కొద్దిగా బీరకాయ పచ్చడిని నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా కమ్మగా ఉంటుంది. బీరకాయ కారం పెట్టి కూరని ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోని షేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ పచ్చడిని కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.